హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే విఎస్ఎస్సి తిరువనంతపురం నుంచి అయితే మనకి ఇంటర్న్షిప్ అయితే ఓపెన్ అయింది. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఎన్ని రోజులు టైం ఉంటుంది, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ నుంచి ఎంత పర్సంటేజ్ వచ్చి ఉండాలి, ఎన్ని రోజులు కోర్సు డ్యూరేషన్ ఏంటి, అన్నీ కూడా ఏ కోర్సు వాళ్ళ ఎలిజిబిలిటీ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇప్పుడు మనం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. సో అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఇక్కడ చూడొచ్చు, మనకి అకాడమిక్ ప్రాజెక్ట్ వర్క్ ఇంటర్న్షిప్ అని అయితే ఉంది. సో ఇక్కడ ఓవర్వ్యూ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్లికెంట్ వచ్చేసరికి షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన ఎలిజిబిలిటీ ప్రకారము మినిమం 60% అయితే వచ్చిండాలి 100కి అయితే. అదే మనం సిజిపిఏ ప్రకారము అవుట్ ఆఫ్ 10కి మనకు 6.32% అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇది మన యొక్క పర్సంటేజ్ విషయానికి వచ్చేసరికి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ప్రజెంట్ బీఈ లేదా బీటెక్ చదువుతున్నా వాళ్ళైతే, ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ. బీఎస్సీ వచ్చేసరికి ఎవరైతే ప్రజెంట్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ చదువుతున్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ అనేది చెప్పారు. డిప్లొమాలో వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే ఎలిజిబిలిటీ. అండ్ ఎంఈ లేదా ఎంటెక్లో వచ్చేసరికి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్సి విషయానికి వచ్చేసరికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళైతే, అండ్ మెట్రాలజీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, ఓషియన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఓషియనాగ్రఫీ, కంప్యూటర్ సైన్స్ ఇన్ డేటా అనలిటిక్స్ ఆర్ డేటా సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి వాళ్ళైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఎలిజిబిలిటీ అని అయితే చెప్తున్నారు. ఇట్లా ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే బీటెక్ చదువుతుంటారు కదా వాళ్ళ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఇండివిజువల్గా అయినా చేసుకోవచ్చు, ఒక గ్రూప్గా మ్యాక్సిమం 4 మెంబర్స్ అయితే చేసుకోవచ్చు. సేమ్ బ్రాంచ్ వాళ్ళు సెమిస్టర్ ఆల్ కాలేజ్ మెంబర్స్ అయితే అలా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ మ్యాక్సిమం అండ్ మినిమం డ్యూరేషన్ ఏంటి అనేది అయితే ఇక్కడ చూద్దాము మనము. బీఈ బీటెక్ వాళ్ళైతే మినిమం 45 డేస్ డ్యూరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసరికి 90 డేస్. అండ్ బీఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు వచ్చేసరికి మినిమం 45 డేస్ అండి. మ్యాక్సిమం వచ్చేసరికి 60 డేస్ డ్యూరేషన్ అయితే, అంటే మనం ఇంటర్న్షిప్ చేయడానికి ఎన్ని రోజులు టైము, మినిమం ఎన్ని రోజులు, మ్యాక్సిమం ఎన్ని రోజులు అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ డిప్లొమా వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మినిమం 45 డేస్ అండ్ మ్యాక్సిమం 60 డేస్ అండి. అయితే ఎవరైతే ఎంఈ లేదా ఎంటెక్, ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ వాళ్ళు చదువుతుంటారు కదా వాళ్ళు వచ్చేసరికి మినిమం 120 డేస్ అండి. మ్యాక్సిమం వచ్చేసరికి 180 డేస్. అండ్ పిహెచ్డి వాళ్ళు మినిమం 30 డేస్ అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 1 ఇయర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎలిజిబిలిటీ పర్సంటేజ్, వీరికైతే ఖచ్చితంగా మనకు 60% వచ్చి ఉండాలి. సిజిపిఏ ప్రకారం అయితే మనకు 6.32% అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరు ఎలిజిబిలిటీ, ఎంత పర్సంటేజ్, ఎన్ని సెమిస్టర్స్ వరకు వచ్చి ఉండాలని అయితే ఇక్కడ చెప్తున్నాను. ఎవరైతే కోర్సులో బీఈ బీటెక్లో 6th సెమిస్టర్ అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలని చెప్తున్నారు. సో అప్ టు 5th సెమిస్టర్ వరకు మీకైతే 60% వచ్చి ఉండాలి, లేదా సిజిపిఏ ప్రకారం అయితే 6.32% వచ్చి ఉండాలి. అండ్ బీఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ అయితే వాళ్ళకైతే 4th సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో అప్ టు 4th సెమిస్టర్ వరకు మీకు అంత 60% అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి డిప్లొమా వాళ్ళు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే 4th సెమిస్టర్ వరకు అయితే కంప్లీట్ అయిపోయి అయితే ఉండాలి ఎగ్జామ్స్. అప్ టు 4th సెమిస్టర్ వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎంఈ ఎంటెక్ వాళ్ళైతే కంప్లీటెడ్ 1st సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి ఫర్ గ్రాడ్యుయేషన్కి.
అండ్ ఎంఎస్సి వాళ్ళైతే ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయి ఉండాలి. ఫర్ గ్రాడ్యుయేషన్ మీ యొక్క పర్సంటేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బిఎస్, ఎంఎస్ వాళ్ళకైతే కంప్లీటెడ్ 7th సెమిస్టర్ వరకు ఉండాలి. అండ్ అప్ టు 6th సెమిస్టర్ వరకు మీ యొక్క రిజల్ట్ అయితే 60% అయితే వచ్చి ఉండాలి. ఇది పర్సంటేజ్ విషయానికి వచ్చేసరికి. సో ఇంటర్న్షిప్ ఫైనల్ ఇయర్ అకాడమిక్ ప్రాజెక్ట్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవర్ వ్యూ, జనరల్ ఇంట్రక్షన్స్, అప్లికేషన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అదే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఇంత 60% అయితే వచ్చి ఉండాలని అయితే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కదా. అది రెగ్యులర్ బేసిస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మళ్ళీ వన్స్ అగైన్. సో ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా ఎంత పర్సంటేజ్ అనేది అన్నీ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో అవి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ద డ్యూరేషన్ విల్ బి మినిమం 21 days అండ్ మ్యాక్సిమం 45 days. సో ఇదైతే అప్లికేషన్, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదండి. దీనికి ఏంటంటే మనకు ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తారు కదా. సో వాళ్ళకి ఏంటంటే మెయిల్ ఐడి ద్వారా పంపించాలి, లేదా మనకు వాళ్ళ పోస్టల్ అడ్రస్కి అయితే మనమైతే వీళ్ళకి పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, మన యొక్క డీటెయిల్స్ని అటాచ్డ్ చేసి. సో ఇది వాళ్ళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.